మీరు బాగా చదివారు, మంచి మార్కులు వచ్చాయి, అయినా కూడా ఎగ్జామ్లో మిమ్మల్ని ఫెయిల్ చేయడం జరిగింది. ఇది అన్యాయమా కాదా? సో ఇదే పరిస్థితి మన సౌత్ ఇండియన్ స్టేట్స్కి రాబోతుంది. లోక్సభ సీట్స్ డీలిమిటేషన్ జరిగితే నార్త్ ఇండియాలో స్టేట్స్కి చాలా ఎక్కువ సీట్స్ వస్తాయి, సౌత్ ఇండియన్ స్టేట్స్కి చాలా తక్కువ లోక్సభ సీట్స్ వస్తాయి. ఇప్పుడు లోక్సభలో 543 సీట్స్ ఉన్నాయండి. ఇవి డీలిమిటేషన్ అయ్యాక 846 అవ్వచ్చు. మరి ఇందులో సౌత్ ఇండియా ఎలా నష్టపోతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ స్టేట్ని తీసుకోండి. ఇందులో 83 సీట్స్ ఉన్నాయి. ఇవి కాస్త 143 సీట్స్ అయ్యే అవకాశం ఉంది. అదే కేరళ స్టేట్ తీసుకోండి, ఇప్పుడు 20 సీట్స్ ఉన్నాయి. డీలిమిటేషన్ జరిగితే 20 సీట్స్ 20 మాత్రమే ఉంటాయండి, ఒక్క సీట్ కూడా పెరగదు. ఏంటి దీనికి కారణం అని చూస్తే పాపులేషన్ని కంట్రోల్ చేయడం. పాపులేషన్ కంట్రోల్ చేసాము, బాగా పెర్ఫామ్ చేసాం కాబట్టి సౌత్ ఇండియా స్టేట్స్కి తక్కువ సీట్స్ వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఫాలో అవ్వకుండా పాపులేషన్ విపరీతంగా పెంచడం వల్ల వాళ్ళకు ఎక్కువ పార్లమెంట్ సీట్స్ లభించనున్నాయి. బీహార్ తీసుకోండి, ఇప్పుడు 40 సీట్స్ ఉన్నాయండి, దానికి 79 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. కేరళ యాక్చువల్గా బెస్ట్ పర్ఫార్మర్ పాపులేషన్ కంట్రోల్లో, కానీ ఇప్పుడున్న 20 సీట్స్ ఒక్క సీటు కూడా పెంచుకునే అవకాశమే లేదండి. మన తెలుగు స్టేట్స్ తీసుకోండి, ఆంధ్ర, తెలంగాణ రెండు కలిపితే 42 సీట్స్ ఉన్నాయండి. మన స్టేట్స్ కూడా పాపులేషన్ పరంగా బాగానే పర్ఫామ్ చేస్తాయి, కానీ వీటికి జస్ట్ 12 సీట్లు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. అంటే 42 కాస్త 54 సీట్స్ అవ్వచ్చు అంతే మ్యాక్సిమం. ఈ విధంగా చూసుకుంటూ పోతే నార్త్ ఇండియా సౌత్ ఇండియా కంటే సిగ్నిఫికెంట్గా నంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ ఎక్కువ పొందే అవకాశం ఉంది. మరి దీనివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయంటే చాలా నష్టాలు ఉన్నాయండి. సౌత్ ఇండియాకి మనం పొలిటికల్గా చాలా నష్టపోయే అవకాశం ఉంది. నార్త్ ఇండియన్ పార్టీస్ రిప్రజెంటేషన్ పెరిగిపోతుంది, సౌత్ ఇండియాకి బడ్జెట్ అలొకేషన్స్, రైల్వే బడ్జెట్ అలొకేషన్స్ అన్నీ తగ్గిపోతాయండి. ఇక రెండో నష్టం ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ ట్యాక్స్ డెవల్యూషన్ ఉంటుంది కదా, ఇది పాపులేషన్ బేస్ చేసుకుని ఉంటుంది, కాబట్టి మనకు వచ్చే ఫండ్స్ కూడా చాలా తగ్గిపోతాయి. ఇక మూడో నష్టం ఏంటంటే ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు చేసేటప్పుడు సౌత్ ఇండియా స్టేట్స్ బలం లేకుండానే ఓన్లీ నార్త్ ఇండియన్ స్టేట్స్ బలంతోనే జరిగిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా మనం నష్టపోతాం. ఇక నాలుగో నష్టం ఏంటని చూస్తే పాపులేషన్ కంట్రోల్ చేయడానికి పొలిటికల్ పార్టీస్ అసలు ఇష్టపడవండి. ఇంకా దీనివల్ల దేశ అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుంది. సో ఇవ్వండి డీలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్స్కి కొంచెం ఉన్న నష్టం. సౌత్ ఇండియన్ లీడర్స్ అందరూ దీని గురించి మాట్లాడడం మొదలు పెట్టాలండి. సెంటర్ పైన ప్రెజర్ తీసుకురావాలి. డిబేట్స్ అండ్ డిస్కషన్స్ జరిగితే ఇటువంటి ఇష్యూస్ గురించి జరగాలి. ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.